హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో ఏమిటంటే ఒక వీడియో గురించి కాకుండా, అంటే ఒక జాబ్ అప్డేట్ గురించి కాకుండా మీకు ఎలా అన్ని జాబ్ అప్డేట్ ఎలా పొందాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే షార్ట్కట్లో ఉంటుంది, చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గూగుల్లో వెళ్ళండి, అంటే మీ మొబైల్ ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. మన సేమ్ టు సేమ్ ఛానల్ పేరే ఉంటుంది, అది గూగుల్లో సెర్చ్ చేయండి. తెలుగు అయితే స్పెల్లింగ్ వచ్చు కాబట్టి, జాబ్స్ కూడా మీకు వచ్చు కాబట్టి పాయింట్ అనేది ఇక్కడ రాసుకోండి, ఒక పేపర్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను ఇక్కడ మనకు టాప్లో telugujob.com అనేది వస్తుందండి. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తాను మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అలానే లోకల్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ అనేది చేస్తుంటాం రెగ్యులర్గా. ఓకేనండి, కిందికి కానీ మీరు వచ్చినట్లయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే మీకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. రెండింటిలో కూడా మీరు జాయిన్ అయ్యారంటే ఇక్కడ మీరు ఈజీగా ప్రతి ఒక్క రోజు కూడా అప్డేట్ అనేది మీరు పొందుతారండి. అయితే ఇక్కడ మార్నింగ్ మనం కానీ చూసుకున్నట్లయితే ఈరోజు 3వ తేదీన మార్నింగ్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది. దాని గురించి కూడా అప్లోడ్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు రైల్వేలో మనకి ఏంటంటే ఇంకా 5-6 రోజులు మాత్రమే టైం ఉంది. 9,000 పైన ఉద్యోగాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అవే కాకుండా మరి కానీ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్నటువంటి శాశ్వత ఉద్యోగాలు, అంటే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా అప్డేట్ అనేది ఇచ్చాను. అవే కాకుండా మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ఎస్ఎస్సి నుంచి మనకు CHSL అనేది పర్మనెంట్ ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకునే వీలుగా మనకు షార్ట్ నోటీస్ వచ్చింది. దాని గురించి కూడా మనం అప్లోడ్ అనేది చేయడం జరిగిందండి. అవే కాకుండా మనం కానీ కిందకి వచ్చినట్లయితే మనకు KVS అడ్మిషన్ సంబంధించి, అంటే KVS స్కూల్స్ ఉంటాయి కదా, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్, అందులో మనకు అడ్మిషన్స్ గురించి కూడా అప్డేట్ రావడం జరిగింది. 15వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. దాని గురించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అవే కాకుండా తిరుపతిలో మనకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. మనకు ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడ కూడా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, టెక్నీషియన్ జాబ్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి. 10+2 అలానే ITI చేసిన వాళ్ళకి, ఎన్ని డిగ్రీ డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది, మనం ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకునే వీలుగా, ఎలాంటి అనుభవం లేకుండా అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు ఇచ్చానండి. ఒకసారి చెక్ చేయండి, అర్హులైతే మాత్రం అప్లై చేయండి. అలానే ఇక్కడ మీకు టెలిగ్రామ్ అకౌంట్, వాట్సాప్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగిందండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు మొబైల్ ఫ్రీగా పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు.